ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. ఇప్పటికే భుజంగరావు కస్టడీ ముగిసింది. అయితే మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబిలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాల్ను కూడా ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును మరోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు పోలీసులు. ఇప్పటికే భుజంగరావు కస్టడీ ముగిసింది. అయితే మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబిలో ఓఎస్టీగా పనిచేసిన వేణుగోపాల్ను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.